శ్రీ మాత్రే నమః. లక్ష్మీదేవిని ప్రతి ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. సంపదలను, సౌభాగ్యాలను, సంతోష జీవితాన్ని అందిస్తాయని భావిస్తారు. అయితే ఈ మహాలక్ష్మి అవతార కథను ఈ నవరాత్రుల్లో ఎవరైతే వింటారో వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సకల సిరి సంపదలు మన చెంత ఉన్నట్లే. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళుతూ ఉండగా అల్లంత దూరం నుంచి దూర్వాస మహర్షి చూస్తాడు. అమరావతికి అధిపతి అయినటువంటి ఇంద్రునికి గౌరవ సూచకంగా తన మెడలో ఉన్నటువంటి దండను సమర్పిస్తాడు. కానీ గర్వంతో కళ్ళు మూసుకుపోయినటువంటి ఇంద్రుడు ఆ దండను ఇచ్చినందుకు కనీసం కృతజ్ఞత కూడా చెప్పకుండా ఆ దండను తన దగ్గర ఉన్నటువంటి ఏనుగు తొండానికి తగిలిస్తాడు. ఏనుగు తన తొండాన్ని అటు ఇటు ఆడిస్తూ ఆ దండను కిందకి విసిరేసి కాళ్ళతో తొక్కి పడేస్తుంది. ఈ విషయం మొత్తం చూసిన దూర్వాసుడు కోపోద్రిక్తుడై, మితిమీరిన గర్వం అహంకారంతో ప్రవర్తించిన నీకు ఈ భోగభాగ్యాలన్నీ కూడా పోతాయని శపిస్తాడు. అప్పుడు ఇంద్రుడు తన తప్పును ఒప్పుకుని దూర్వాస మహాముని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు దూర్వాసుడు తన కోపాన్ని తగ్గించుకుని శాపాన్ని అనుభవించక తప్పదు. అయితే విష్ణుమూర్తి యొక్క కృపతో నీవు పూర్వ వైభవాన్ని తిరిగి పొందవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత ఇంద్రుడిపై దూర్వాసుని యొక్క శాపం పని చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు బలి తన రాక్షసులతో అమరావతిపై దండెత్తుతాడు. ఇంద్రుణ్ణి తన పరివారంతో పాటు స్వర్గం నుంచి తరిమి వేస్తాడు. అలా అజ్ఞాతంగా మారిపోయినటువంటి ఇంద్రుడు తన గురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతాడు. అప్పుడు బృహస్పతి దీనికి తగినటువంటి పరిష్కారం బ్రహ్మదేవుడు సూచించగలడు అని చెప్తాడు. గురువు మాటలు విని ఇంద్రుడు తన పరివారంతో బ్రహ్మదేవుని వద్దకు చేరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ ఈ విష్ణువు విషయంలో నేనేమి చేయలేను, దీనికి పరిష్కారం ఆ విష్ణుమూర్తే చెప్పగలడు అంటూ బ్రహ్మదేవుడు అంటాడు. అప్పుడు ఇంద్రాది దేవతలంతా కూడా విష్ణుమూర్తి చెంతకు చేరుకుని జరిగిందంతా మొత్తం ఉదాంతాన్ని చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో పాల సముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడినటువంటి అమృతం అందుకుంటే తిరిగి అధికారాన్ని పొందవచ్చు అని చెబుతారు. ఈ మాటలు విన్నటువంటి ఇంద్రుడు దేవతలంతా కూడా ఆ రాక్షసులతో కలిసి పాల సముద్రం చెంతకు చేరుకుంటారు. మందార పర్వతం సహాయంతో ఆ పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. అక్కడే ఉన్న విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతం మునిగిపోకుండా ఆ భారాన్ని భరిస్తాడు. అప్పుడు పాల సముద్రం చిలికి అందులోంచి అనేక రకాల జీవులు, వస్తువులు బయటకు వస్తూ ఉంటాయి. అందులో నుంచి ఒక అందమైన యువతి చేతిలో కలువ పూలతో ఉదయిస్తుంది. అలా బయటకు వచ్చినటువంటి ఆ యువతే లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి ఆయన చెంతకు చేరుకుంటుంది. అలా బయటకు వచ్చినటువంటి లక్ష్మీదేవి మహావిష్ణువు అన్ని అవతారాల్లో చెంత ఉంటుంది. ఈ కథ ద్వారా మనం గ్రహించవలసినటువంటి విషయం, మనకి ఎంత ధనం సంపాదించుకున్నా, ఎంత ధనం ఉన్నా గర్వం, అహంకారం ఇలాంటివి మన చెంత ఉంటే వచ్చినట్టు మనం సంపాదించిన ధనం అంతా కూడా అది ఏ రూపంలో వెళ్ళిపోతుందో చెప్పలేము. అంచేతే లక్ష్మీదేవి మన చెంత ఉండాలి అంటే, లక్ష్మీదేవికి అనుగ్రహం కావాలి అంటే ఎప్పుడు కూడా గర్వం, అహంకారం ఇవి మన చెంతకు చేరనివ్వకూడదు. ఎప్పుడు కూడా వినయంతో ఉండాలి అనేటువంటి గొప్ప అంతరార్థాన్ని మనకి మహాలక్ష్మీదేవి అమ్మవారి కథ ద్వారా మనకు తెలియజేస్తాను. ఓం శ్రీ మాత్రే నమః.